హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. దొండకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. దొండకాయను పొడుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువలో గోలియాలన్నట్టు ఆయిల్ ఎక్కువ తీసుకొని దొండకాయలు మంచిగా గోలిస్తే ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం నార్మల్గా కర్రీలా వేసుకోవచ్చు, కానీ నేను ఫ్రై చూపిస్తున్నా. దొండకాయలు మంచిగా వేపులా కావాలి. సో ఆయిల్ ఎక్కువ తీసుకొని దొండకాయ ముక్కలు పొడుగులా కడిగేసుకొని మంచిగా గోలించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా గోలియడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, 10-15 మినిట్స్ టైం పడుతుంది. మంచిగా గోలిన తర్వాత దాన్ని ఫ్రై లాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా డేస్ అవుతుందండి వీడియోస్ పెట్టక. నాకు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ పెట్టలేదండి. ఇప్పుడు ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. ఓకేనా? ఇప్పుడంతా బాగానే ఉన్నా అండి. ఓకేనా? మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు ఉండాలని అనుకుంటున్నా అండి. చూడండి, ఇట్లా ఫ్రై ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్ పెట్టుకోవాలి. చూడండి, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ అని. నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్తా డీటెయిల్స్ అన్నీ. ఓకేనా? ఒక 2 మినిట్స్ అయితే ప్యాన్ వేడెక్కుతుంది. చూడండి, అందులో వాటర్ ఉంది ప్యాన్లో. సో వాటర్ అంతా ఇంకుతుంది. ప్యాన్ మంచిగా వేడెక్కగానే అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ప్యాన్ వేడెక్కింది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలనుకుంటున్నా అండి. మంచి సపోర్ట్ చేయండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. ఓకేనా? చాలా డేస్ అయింది మీ అందరినీ మిస్ అయిపోయి. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ ఇప్పుడే పోసుకుని జస్ట్ 2 మినిట్స్ అయితే ఆయిల్ వేడెక్కుతుంది. చూడండి, ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్, మిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఒకవేళ కరివేపాకు పొడి ఉన్నా వేసుకోండి అండి. పొడి ఉన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది కరివేపాకు పొడి. కొంచెం లైట్గా మిర్చి వేసుకోండి. మళ్ళీ మనం కారం కూడా వేయాలి. సో కొన్ని మిర్చిలు వేసుకోండి. ఆనియన్ ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించాలండి. మిర్చి కానీ ఆనియన్ కానీ, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మిర్చి కూడా ఎక్కువ గోలుతూ ఉంటే నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. సో మిర్చి కూడా మంచిగా గోలించండి. సరిపడా పసుపు, ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలండి. మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. 2 మినిట్స్ మంచిగా కలుపుకొని అప్పుడు మనం మంచిగా గోలించుకున్న దొండకాయ ముక్కలు రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్, మిర్చి గోలుతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మంచిగా గోలుతాయండి. కరివేపాకు, కొత్తిమీర కూడా ముందే వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీకి ముందే వేసుకుంటే బెటరు. కొత్తిమీర వేసుకుంటే మంచిగా సరిపడా టేస్ట్ వస్తుందండి. అల్లం పేస్ట్ లైట్గా తీసుకోండి. అల్లం పేస్ట్ చూడండి, ఆనియన్ మిర్చి గోల్ని కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత గోలించుకోవాలి. మినిమం ఒక 2 మినిట్స్ పడుతుందండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత గోలిస్తే. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు వేసుకున్నా. ఇవి మంచిగా ఫ్రై కావాలి, మంచిగా వేపుల్లాగా అయితే మంచి టేస్ట్ ఉంటుందండి.
దీని మీద సరిపడా సాల్ట్, కారము, ధనియా పౌడరు వేసుకోవాలి. సరిపడా కారం. ఇలా మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్రై కదా మంచిగా అసలు మన పెరుగు అన్నానికి పెట్టుకొని నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో మంచిగా పెరుగు వేసుకొని ఇది మంచిగా నంచుకొని తింటూ ఉంటే టేస్టే వేరు ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సరిపడా సాల్ట్ వేసుకోండి, ధనియా పౌడర్ వేసుకోండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదండి. ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. జస్ట్ 2 minutesలోనే దొండకాయ ఫ్రై రెడీ అండి. నేను కొబ్బరి పొడి వేస్తున్నా టేస్ట్ కోసము. మీ దగ్గర కూడా ఆప్షనల్ అండి, ఇది వేయాలని ఏం లేదు, టేస్ట్ బాగుండడం కోసం అట్లా వేస్తున్నా. మీ దగ్గర ఉంటే కూడా వేసుకోండి కొబ్బరి పౌడర్ అండి. ఇంకొంచెం రుచి కావడానికి, కొంచెం టేస్ట్ కావడానికి కొబ్బరికాయ పౌడర్ వేసిన కొబ్బరి పౌడరు. చూడండి ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి. కొత్తిమీర వేసినాక ఒక 10 minutes తర్వాత కర్రీ రెడీ అవుతుందండి. కొత్తిమీర వేసినాక వెంటనే బంద్ చేద్దాం. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకోవాలి కదా, మినిమం ఒక 10 minutes ఉంచుకోవాలి. సో మంచిగా అట్లా కలుపుకొని ఒక 10 minutes ఉంచుకుంటే చాలా టేస్టీ ఉన్న దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. నా స్టైల్లో చూపిస్తున్నా, మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇస్తా అండి. లైక్ చేయండి. కనీసం ఈ వీడియోకి ఒక 100 likes అని ఇవ్వండి. మీరు ఎంత లైక్స్ ఎక్కువ ఇస్తే అంతమందికి షేర్ అవుతుందండి నా వీడియో. మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని అనుకుంటున్నా. చూడండి చూడగానే ఎంత బాగుంది కదండి. తినాలనిపించే అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.